ఎంత? కోటి. అత్తకి ఎన్ని తులాల? అత్తకు మినిమం 5. అత్తకి ఎంత? ఇళ్ళలో ఒక తులమేగా అమ్మ. నీకెన్ని తులాల? నాకు 5 అంతే. బోలు బొచ్చెలు ఏం పెట్టాలి? మొత్తం పాతయ్యా. ఇంట్లో ఉన్నాయి కూడా. బట్టలు బట్టలు కూడా నీళ్ళు పారేసినాయ్యా. ఒప్పుకుంటావు కదా? ఇంటికన్నా ఫంక్షన్ హాల్ పెళ్ళి? ఫంక్షన్ హాల్నే. నాకు ఇల్లే గతి లేదు. ఇప్పుడు ఉండే ఇల్లు ఎవరిది? ఉండేది కూడా సంవత్సరం. మరి నాదే. నీకు ఆస్తి ఎంత ఉంది? 76 ఎకరాలు. అలా ఈ ఎకరాలకి ఎంత ఇస్తావు? నీకా? నువ్వెంత అడుగుతా అంటే. ఓకేనా? మరి కట్నం అయితే నువ్వు అన్నంతేగా? ₹1,00,00,000. ఇక బంగారం ఎంత పెట్టా? బంగారం నువ్వే పెడతావా? మేము పెట్టావా? మేము పెట్టాలా? నువ్వే పెడతావు? నేనే పెడతా 10 తులాలు. ఇక మళ్ళీ ఇక బోర్లు బొచ్చలు ఏం లేవు, అన్ని పాతే. సర్లే ఇక అన్ని అలానే చూసుకుంటే. బట్టలు కూడా లేవు. ఏం లేకుండా పిల్లలు నాకు బట్టి కోటి ఇచ్చి పిల్లలు నాకు బట్టి మొత్తం నేనే చేసుకుంటా. ఇక ఎట్టున్నా పిల్ల చేసుకుంటావుగా? పిల్ల బాగాలేకుండా మాకెందుకు? పిల్ల మాలే మా బుద్ధి లెక్క ఉండాలి. ఎట్లా? అట్లా ఎట్లుంటది? అదేంది మరి? చూస్తాను కొన్ని ఏమన్నా చూస్తాను. అందుకే ఓకే అంటాను. ఏంది కోటి అంటే ఓకే అంటే ఇక కోటి అంటే ఓకే అన్న. అడిగినావు కానీ అమ్మాయి ఎట్లుందో చెప్పలేగా? అమ్మాయి నీకంటే అందంగానే ఉంటది. అయితే నాకంటే అందంగా ఉంటే పర్వాలేదు. ఇంకో 5,000 దిగుతోలే. అంటే మరి రోజు మరి ఇట్లా కూరగాయలు తినదు మరి మా పిల్ల. మంచిగా ఆకులు ఎందుకు తింటది? మంచి భోజనం పెట్టాలి. అంటే చికెన్, మటన్, రొయ్యలు రోజా? రోజు ఇంకో కోటి అన్ని పెడతాడు. ఇంకో కోటి అన్ని రోజు చికెన్ మటనే పెడతావు. సరే ఓకే. ఒక కోటికి ఏమవుతుంది మరి? ఓకే. లేకపోతే సంబంధం గురించిందని నువ్వు అన్ని